ఊరకనే వచ్చిందా సీమోను పేతురు మీదకి అభిషేకం? సీమోను పేతురు మీదకి వచ్చింది. ఆయన మాట ఏకీభవించి ఎంతమంది అయితే మేడగదిలో ఏకీభవించారో వారందరి మీదకి అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలేరట బైబిల్ చెప్తుంది. ఎందుకు అనంటే బాధ్యత. ప్రభు నాకు అప్పగించేది, ఇది నా ప్రభు పని, నీ పని కాదు, నా పని కాదు. నీకు మహిమొద్దు, నాకు మహిమొద్దు, దేవునికి మహిమ రావాలి. దేవుని పని ఇది. మనందరం కలిసి దేవుణ్ణి గొప్ప చేద్దాం రండి, మనందరం కలిసి ప్రభు పాదాలు పట్టుకుందాం రండి అని మొత్తాన్ని కోడేసి 120 మందిని ఒక మేడగదిలో సమకూర్చి ప్రార్థనకు రేపితే, ఆ కూడుకున్న వాళ్ళు గోజాట మొదలు పెడితే పరిశుద్ధాత్ముడు పరలోకంలో నిలవలేకపోయాడట. ప్రార్థనకు నుండి శక్తి ఏంటో తెలుసా? నువ్వు భూమి మీద ప్రార్థన చేస్తే పరలోకంలో పరిశుద్ధాత్ముడు నిలవలేడు. నీ మీదకి వచ్చిందాకా, అర్థమైందా, ఆయన తపన పడుతూనే ఉంటాడు. భక్తులు ప్రార్థన చేసే చోట ఆయన దిగి రావాలని ఆయనకు ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా, ఐదుగురుగా, 10 మందిగా ఎక్కడెక్కడ గుంపులుగా ప్రార్థన చేస్తారో ఆ గుంపుల మధ్యలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తాడు. హల్లెలూయా.